ఇరాన్‌లో పర్షియన్లు, కుర్దులు ఇట్లాగ రకరకాల వర్గాలున్నాయి. అందులో పర్షియన్‌లేమో ఎదురు తిరుగుతున్నారు. మేము ముస్లింలం గాదు. మా నెత్తిన ఇస్లాం ఎట్లా బలవంతంగా రుద్దుతారు? మా నెత్తిన హిజాబులు, మా నెత్తిన బురకాలు ఎందుకు అన్నటువంటిది అక్కడ వాళ్ళు తిరగబట్టం, తిరగబడ్డోళ్ళని చంపేయడం చూసాం. ఇంకోవైపున కుర్దులొచ్చేటప్పటికి మొన్ననే ఇజ్రాయెల్‌కి, అమెరికాకి పిలుపునిచ్చారు. మీరు మాకు సహకరించండి. మా దేశాన్ని ఆక్రమించుకున్న కొమైనీ గ్రూప్‌ని తరిమేసి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని. ఈ కుర్దులు దాదాపు 3, 4 దేశాల్లో ఉన్నారు. ఎక్కువగా ఇరాక్ దగ్గరున్నారు. ఇరాకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కుర్దులందరూ కలిసి కుర్దిస్తాన్ పెట్టుకోవాలంటే టర్కీ ఒకప్పుడు దాడులు చేసింది. ఇప్పుడు ఇరాన్ వెళ్ళి అక్కడ దాడులు చేసింది. ఐఆర్‌జీసీ వాళ్ళకి చేతులు ఊరుకోవట్లేదు. ఎట్లయితే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఐడీఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ఏ రోజు ఖాళీగా ఉండరు. ఇరాన్ మీద యుద్ధం ఆపితే అక్కడ వెళ్ళి హౌతీల మీద వేస్తారు, హెజ్బుల్లా మీద వేస్తారు, హమాస్ మీద వేస్తూ ఉంటారు. ఎవడో ఒకడి మీద దాడులు చేయబోతే నిద్రపోదు. వీళ్ళు కూడా ఇప్పుడు అదే కాసేపు ఆర్ముద్ జలసంధి దగ్గర వేస్తారు, కాసేపు ఇంకో చోట వేస్తారు, ఇంకో చోట వేస్తారు. తాజాగా జరుగుతున్నటువంటిది అయితే కుర్దుల క్యాంపుల మీద దాడులకు చేసింది భారీ ఎత్తున. ఎందుకంటే కుర్దులకి సిఐఏ, మొసాదు సహకరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్లోకి భూమి మీద నుండి చొచ్చుకొచ్చి దాడులు చేయడానికి సిద్ధపడుతున్న సమాచారంతో వాళ్ళ మీద దాడికి దిగింది.